ఓన్లీ 2. బస్ 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 బస్. బైక్. మా నువ్వు చేయనిమా. ఏ చాలరా, ఎక్కువ చేస్తే నువ్వన్నా చేయి, నన్నన్నా చేయని. నువ్వు అంతంత పిండి అంతా దాంట్లోనే పెట్టేస్తే ఎట్లా? ఎన్నెన్నో వర్ణాలు టూటూ 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 అన్నింటా. నాకు కూడా అర్థమైందమ్మా. ఫ్రీ టైంలో ఖాళీ ఎంత శాలరీ అన్నా రాని, ఓ 10,000 20,000 ఎత్తుపెట్టుకొని నీకు చూపించిన బండి ఒక బ్యాగ్ వేసుకొని కాశ్మీర్ టు కన్యాకుమారి చూడండి ఫ్రెండ్స్, లేదా కేరళకు దొబ్బేస్తా. వరకు పట్టుకోవద్దు, అది ఎన్ని తిప్పులు పడుతున్నాడు చూడండి ఫ్రెండ్స్. ఈ చుట్లు చుట్టలేడు కానీ దేశాలు చుట్టేసి వస్తాడంట. 2 చుట్లు, ఓన్లీ 2. బస్ 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 బస్. బైక్. ఐ నీడ్ ఓన్లీ బైక్. మా నువ్వు చేయనిమా. ఏ చాలరా, ఎక్కువ చేస్తే నువ్వన్నా చేయి, నన్నన్నా చేయని. నువ్వు అంతంత పిండి అంతా దాంట్లోనే పెట్టేస్తే ఎట్లా? అది కాదు, పొద్దున్న మొత్తం నన్ను ఎందుకు కంపేర్ చేసి. చాలు, నేను షార్ట్ టెంపరే చాలు. కానీ తప్పు ఉంటే తలని నరికించుకుంటాం కానీ తప్పు లేనప్పుడు మాత్రం అంట పన్ను. అది గుర్తుపెట్టుకో. కొంతమంది అట్లా కాదు, తప్పు చేసినా కూడా ఎదురు తిరుగుతారు. అది అది నా టైప్ కాదు. అది కరెక్ట్ అవ్వాలి. మరి రాంగ్ అయినప్పుడు నన్ను ఎందుకు కంపేర్ చేస్తావు? నేను రాంగ్ అయితే నువ్వు నోరు మూసుకుని అని మూసుకొని ఉంటా. చూడండి ఫ్రెండ్స్, పొరపాటును కూడా ఎవరితోనే పోల్చకూడదు అంటారు ఇప్పటి పిల్లలు. పోల్చినామా ఇంకా అయిపోయిందనమాట. సందర్భం బట్టి మనల్ని కూడా రోస్ట్ చేసేస్తారు. నా అదృష్టం కథ పక్కన పెట్టు కానీ నా క్యారెక్టర్ దింపాలంటే దేవుడు డిక్షనరీలో ఎదుగు మళ్ళీ దింపాలా. అట్లా అంటే మన క్యారెక్టర్ అంత వెడల్పు తీయద్దు చిన్ను. పాండ్రంగా చల్లనీళ్ళు పోసుకోపోయి పాండ్రంగా చల్లనీళ్ళు పోసుకోపోయి వీడికి ఉంది అండి. వీడికి చాలా కొవ్వు ఉందండి. చల్లనీళ్ళు పోసుకున్నప్పుడు ఏది చేసినా కూడా దేవుని స్మరణ చేస్తూ, ఇప్పుడు చెప్తారు కదా ఫ్రెండ్స్, వంట చేసేటప్పుడు దేవుని స్మరించుకుంటూ చేస్తే అదే ప్రసాదం అవుతుంది. పూజ అంటే ఆడే పద్మాసనం వేసుకొని కూర్చొని చేసిందే పూజ కాదు. వంట చేసేటప్పుడు కానీ, చదువుకునేటప్పుడు కానీ, మనం స్నానం చేసేటప్పుడు కానీ, అదే స్నానం చేసేటప్పుడు కానీ దేవుణ్ణి స్మరిస్తూ స్నానం చేస్తుంది. అది మన ఆచారంలోనే ఉందన్నమాట. స్నానం చేసేటప్పుడు కూడా స్టార్టింగ్లోన చేసేది. నేను విఠల అంటూ అవి చల్లనీళ్ళు వేసుకున్నానండి పొద్దున సాయంత్రం వేసుకుంటుంటే. అందుకే ఎక్కిరిస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ ఇస్తారా లేదా మీరు? చూడండి, ఒక చూపు చూడండి. ఎన్నెన్నో వర్ణాలు అన్నింత అందాలు. ఏమి నువ్వు ఆ వైబ్ కాదమ్మా. ఏ వైబ్? నువ్వు 90s నీకు 90s సాంగ్స్ నచ్చావు కదా. 90s సాంగ్స్ ఎందుకు నచ్చవు? పాడుతున్నాను కదా. తిడతారు కదా. ఎందుకు తిడతాను? ఎందుకు తిడతాను? డాడీకి నచ్చకపోతే నేనేం చేయాలా? ఎంత బాగుండేటివి గైస్ పాటలు అప్పటివి. నీ కోసం నవ్వో 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 కాదు, అందాలలో అయిపోయి మన గుర్రాలు. మహోదయం ఏ మూవీ చెప్పండి గాయస్, చెప్పండి. అందాలలో మహోదయం.
భయం. వేరుడు అట్లా వచ్చింది. నువ్వేది చెప్పేదిరా, మా ఆడియన్స్ చెప్తారు. నా ఎదురు చూస్తే ఆ? ఏంటి ఏమన్నా నా ఎదురు ఇప్పుడు అట్లాంటి సినిమాలు చూసుకుంటున్నా. అంటే మళ్ళీ చూడకనే రిలీజ్ చేస్తున్నారా? ఎప్పుడు వేసారమ్మా? అవి శివ రాలేదా ఇప్పుడు రిలీజ్? ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఇప్పుడు రిలీజ్ గుడ్, ఎల్కేజీలో పడండి. మరి శివ వచ్చింది. నరసింహనాయుడు అదే తప్ప నరసింహ అయ్యో మరి అందుకే ఇంత ఎడల్పు చెయ్యకు అని చెప్పింది. గుజ్జు వేసావు బాగా, ఎడల్పు వేసావు బాగా. గుజ్జు అంటే మరీ అంత గుజ్జు చేయకూడదు, ఎడల్పు అంటే మళ్ళీ అంత ఎడల్పు కాదురా. దేవుడు వచ్చేసిన వాళ్ళు మీరు 4-5 పేర్లు ఏమన్నావు? వచ్చేసిన వాళ్ళు మీరు 4-5 పేర్లు. ఏమిరా ఏమనుకుంటా, చీకటి అయిపోతుంది, నేను గుడికి పోరాలేదు, ఇంత అంట్లే పెట్టేసా, మళ్ళీ వచ్చి చేసుకున్నాం. భక్తి సిరియాల ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్? భక్తి సిరియాల నువ్వు చూడు ఎవరో భోజనానికి వాళ్ళకేమీ అనుష్ఠానము పొద్దున్న లేసి తెలుసా? భక్తి సిరియాల అవి నిజంగా అంటే జరిగిన స్టోరీస్ రా. గజ్జల సౌండ్ ఎందుకు వినిపిస్తుందిరా? దుర్గా సూక్తము బాగా శ్రద్ధగా చదివితే మంచిగా ఉంటుంది. భక్తి సిరియాళ మూవీ ఎంతమంది చూసినారు ఫ్రెండ్స్? నేనేమో ఏమంటారు దాన్ని, ఇప్పుడు శివరాత్రి వస్తుంది కదా, చీ సంక్రాంతి కదా, సంక్రాంతి వచ్చింది 9 డుడుం. నా కూతురు ఈ పాటికే ఫస్ట్ డ్యాన్స్ వేసిండేది. ఇది మెమరబుల్ అనమాట నాకు సంక్రాంతి. ఫస్ట్ నా పిల్లల స్టేజ్ పర్ఫార్మెన్స్ ఏమంటే, మా బాబు అయితే యూకేజీ కాదురా, కేంద్రీయ విద్యాలయంలో యూకేజీ ఉందా నీకు? గాంధీ తాత వేసిండ్లే. మా తమ్ముడు పెళ్ళిలోనా, అంటే మా అక్క కూతురు పెళ్ళిలోనా, అదే ఓపెన్ గన్నం స్టార్ అదే కదా. వీడు అసలు డ్యాన్స్ వేస్తాడు అనుకోలేదు ఫ్రెండ్స్. నేనైతే అన్నీ మల్టీ వస్తున్నాయి సబ్జెక్టులు, కానీ ఇలాంటి మైండ్ సెట్ నేను పిల్లలతో పని చేయించాలంటే ఆ పిల్లల్ని మాట్లాడియాలి కదా, అందుకనమాట మాట్లాడిస్తున్నాను. ఇంకా మళ్ళీ నేను సపరేట్ వాయిస్ ఓవర్ ఇచ్చే పని ఉండదు. చిన్నో అవి కూడా ఇట్లా చూపి, నీకు చూపిలేదు, ఎత్తిపెట్టినాను కదా. ఓకే నేను తీసుకుంటాలే వీడియో. ఓకే బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్, థ్యాంక్ యూ. ఆ వాడితో పని చేయించాలంటే ఇన్ని మల్టీ టాపిక్స్ వస్తాయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరి మీ పిల్లలు ఇంతేనా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.